హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్పృహ కోల్పోయిన వరలక్ష్మి గతం గుర్తుకు వచ్చి ధరా భవానీ చేసిన కుట్రని బయటపెట్టిన వేదవతి. ఊహించని నిర్ణయం తీసుకున్న విష్ణు నిజంగానే వేదవతికి వరలక్ష్మి స్పృహ కోల్పోవడంతో గతం గుర్తుకు వచ్చిందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మొత్తానికి ధర తను వేసిన ప్లాన్ ప్రకారమే జ్యూస్లో అయితే విషాన్ని కలిపేస్తుంది. ఇక విషాన్ని కలిపేసి ఆ విషం కలిపిన జ్యూస్ గ్లాసునైతే స్టిక్కర్ పెట్టి ఆ గుర్తుకి అందరికీ కూడా అది ఎవ్వరికి వెళ్లకుండా వరలక్ష్మియే ఆ గ్లాసుని తీసుకునేలాగా తను ప్లాన్ అయితే చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా తన చేత్తోనే జ్యూస్ గ్లాసుని ఇస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వరలక్ష్మి దగ్గరికి వస్తుంది. వరలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి ఇక గ్లాసుని తీసుకొని విష్ణుకైతే నవ్వుతూ ఇస్తూ ఉంటుంది. ధర ఇస్తున్న జ్యూస్ని చూసి విష్ణు అయితే తీసుకోడు, పక్కనే పెట్టిన విషం కలిపిన జ్యూస్ గ్లాసుని అయితే తీసుకుంటాడు. అది విష్ణు తీసుకునేసరికి భవానీ ధర ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక భవానీ ధర ఆ జ్యూస్ని విష్ణు ఎక్కడ తాగుతాడని చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక విష్ణు తను తాగకుండా ఆ గ్లాసుని వరలక్ష్మికైతే ఇస్తాడు. ఇక వరలక్ష్మి చేతిలోకి గ్లాసు వెళ్ళంగానే భవానీ ధర ఇద్దరు కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఇక ధర అయితే అంతే, ఎవరు భూమి మీద నూకలు చెల్లిపోయాయో వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది ధర అయితే. తర్వాత ఇక విష్ణు మరో కూల్ డ్రింక్ని తీసుకుంటాడు. తర్వాత ఇక కూల్ డ్రింక్ అయితే వరలక్ష్మి తాగేస్తుంది. ఇక వరలక్ష్మి కూల్ డ్రింక్ తాగేసి కొంచెం సేపు అయిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతుంది. వరలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు ఇక వరలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయిందని విష్ణు అయితే వరలక్ష్మి ఏం జరిగింది, లే వరలక్ష్మి అని అంటూ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక చిన్న అయితే డాక్టర్ని తీసుకొస్తాడు. ఇక డాక్టర్ని తీసుకువచ్చి మా వదిన కళ్ళు తిరిగి పడిపోయింది చూడండి డాక్టర్ అని వెంటనే డాక్టర్ని చిన్న తీసుకురావడంతో ఇక ధర భవానీ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే తను తాగిన జ్యూస్లో ఎవరో విషం కలిపారో, తనకి విషం తాగి తను ఇప్పుడు స్పృహ కోల్పోయింది, తనని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే. అప్పుడు ఇక డాక్టర్ చెప్పిన దానికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే. వరలక్ష్మి తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక వరలక్ష్మిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు విష్ణు అయితే. వెన్నెల వైష్ణవి ఇద్దరూ కూడా చాలా కుమిలిపోతూ ఉంటారు. ఇంతలో ఇక డాక్టర్ అయితే బయటికి వచ్చి సరైన సమయానికి మీరు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే ఆమె ప్రాణాలు కోల్పోయేది అని డాక్టర్ అయితే చెప్తాడు. దాంతో విష్ణు పిల్లలు ఊపిరి పీల్చుకుంటారు. ఇక తర్వాత చిన్నాని నిలదీస్తూ ఉంటుంది ధర అయితే. ఎందుకు నువ్వు డాక్టర్ని తీసుకువచ్చావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది ధర అయితే. అంటే నా కడుపులో ఉన్న నీ బిడ్డ క్షేమంగా ఉండడం నీకు ఇష్టం లేదన్నమాట అని అంటూ ఉంటే, ఏంటి ఏం చేస్తావు, నువ్వు విషం కలుపుతున్నప్పుడు కూడా నేను ఆపలేదు, అది మా వదిన తాగేటప్పుడు కూడా నేను నిజం చెప్పలేదు, కానీ ఇప్పుడు నువ్వు నన్నొచ్చి బెదిరిస్తున్నావేంటి, డాక్టర్ని తీసుకువచ్చి నీ ప్లాన్ని తిప్పుకొట్టి వదిన్ని కాపాడాను, కానీ ఈ విషం కలిపింది నువ్వు అని చెప్పలేదే, ఏంటి కడుపులో ఉన్న బిడ్డని నువ్వు పోగొడతావా, ఒకవేళ నువ్వు అదే చేస్తే అసలు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ విష్ణు అన్నయ్య ముందు బయట పెడతాను, వదిన తాగిన జ్యూస్లో విషం కలిపింది నువ్వేనని అన్నయ్యకి చెప్తాను అని చిన్న కూడా ధరకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక ధర అయితే ఏంటి బెదిరిస్తున్నావా అని అనగానే, నువ్వు నన్ను బెదిరించలేదా, అలాగే నేను బెదిరిస్తున్నాను, ఒకవేళ నువ్వు నీ ప్రెగ్నెంట్ని పోగొట్టుకోవాలని చూస్తే మాత్రం నా బిడ్డకి ఏదైనా జరిగిందో నువ్వు చేసిన దీన్ని మా అన్నయ్యకి తప్పకుండా చెప్తాను, తెలుసా ఇదిగో నా ఫోన్లో వీడియో కూడా తీశాను, నువ్వు మీ అమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం, నువ్వు జ్యూస్లో విషాన్ని కలపడం అన్నీ కూడా వీడియో తీశాను అని అంటూ ఉంటాడు. చిన్న ఇచ్చిన షాక్కి స్టన్ అయిపోతూ ఉంటుంది ధర అయితే. తరువాత వరలక్ష్మిని ఇంటికైతే విష్ణు తీసుకొస్తాడు.
విష్ణు తీసుకొచ్చాక వేదవతి అయితే విష్ణు ఎలా ఉంది వరలక్ష్మికి అని అడుగుతూ ఉంటుంది. బానే ఉందమ్మా అని అంటూ ఉంటే, అయినా నన్ను చంపాలని చూసింది, దీన్నెవరిని చంపాలనుకున్నారో అని వేదవతి మాట్లాడుతూ ఉంటుంది. వేదవతి అన్న మాటలకి వరలక్ష్మి తల్లి అయితే, ఏంటి వరమ్మ ఇన్ని మాటలు పడుతూ ఇన్ని అవమానాలు పడుతూ నువ్వు ఇక్కడ ఉండాలా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటుంది. తన తల్లి అయితే అప్పుడే, లేదమ్మా ఈ 6 నెలలు నేను పిల్లల కోసం ఇక్కడే ఉండాలి, పిల్లలు నా ప్రాణం, వాళ్లే నా ప్రపంచం, నాకంటూ మిగిలినది వాళ్లే కదా అని అంటూ వరలక్ష్మి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి అయితే ఏడుపులు పెడబొబ్బులు వెళ్ళలేకపోతున్నామని తను ఒక్కసారి వీల్ చైర్ని పక్కకి తిప్పేసరికి కింద పడిపోతుంది. వేదవతి కింద పడిపోవడంతో తన తలకైతే దెబ్బ తగులుతుంది. అప్పుడే విష్ణు అమ్మ అని ఇక వేదవతిని పైకి లేపుతాడో. తలకి రక్తం కారడం చూసి అమ్మ అని అంటూ ఉండగా అప్పుడే వేదవతి నొప్పొస్తుంది, నా తలకి దెబ్బ తగిలింది అని అంటూ ఉంటుంది. నాన్న విష్ణు అని అనగానే, అవునమ్మా నేనే విష్ణుని, నీకేం కాలేదు కదా అని గుడ్డ అయితే క్లాత్ని కడతారు తలకి. అప్పుడే ఇక వరలక్ష్మిని చూస్తుంది. అమ్మ వరలక్ష్మి ఎలా ఉన్నావమ్మా, నువ్వు ధరా విష్ణు పెళ్ళి ఆపేసావు కదా అని అంటూ ఉంటుంది వేదవతి. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక విష్ణు, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీకు తెలుసు కదా చిన్న ధరా మెడలో తాళి కట్టాడని అని అనగానే, అవునా సరే అయితే అసలు ఆ ధర అస్సలు మంచిది కాదో, ఆ రోజు నేను నీకు ఆ ధరాకి పెళ్లి చేయను, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి చిన్న అని తెలిస్తే విష్ణుకి ఎలా ఇచ్చి చేస్తానో, ఈ పెళ్ళి ఆపేస్తాను అన్న దానికి ఆ రోజు నన్ను చంపాలని చూశారో ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కూడా. అప్పుడే వరలక్ష్మి నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది. వరలక్ష్మి కనుక నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోయి ఉంటే నీ తల్లి బ్రతుకుండేది కాదు అని వేదవతి గతం గుర్తుకు వచ్చి నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక అక్కడైతే ధరా భవానీ ఎవ్వరూ కూడా ఉండరు. అప్పుడే ఇక విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో విహారి అంటూ ఉంటాడు, నేను చెప్పాను కదా సార్, నేను చెప్పాను కదా మా అక్క మీ అమ్మగారిని చంపాలని చూడలేదు అని, చూసారా మీ అమ్మగారికి గతం గుర్తుకు వచ్చి ఆవిడే చెప్పారు అని అంటూ ఉంటే, మరి ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అనుకుంటూ ఉంటాడు విష్ణు. ఇంకెవరై ఉంటారో, ధరా తల్లే గొంతు మార్చి అలా చెప్పుంటుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అదంతా విని ఒక్కసారి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ధరా అని గట్టిగా అరిచేసరికి ధరా భవానీ ఇద్దరూ కూడా బయటికి వస్తారు. అప్పుడే ఇక ధరాని చంప పగలగొట్టి నా తల్లినే చంపాలని చూస్తావా అంటూ ధరాకి షాక్ ఇస్తాడు విష్ణు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.